సాధారణంగా గెలుపు ఓటములు అనేవి సహజంగానే ఉంటాయి. ఒకసారి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మరొకసారి ప్రతిపక్షంలో ఉంటారు. సో ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇదేం పెద్ద వింత కాదు, విచిత్రము కాదు. అయితే ఓడిపోయిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయాము అనేది తెలుసుకోవటం అనేది ముఖ్యం. నిన్న ఓటమి తర్వాత ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే, మేము ప్రజలకు మంచి చేసాం, సంక్షేమ పథకాలు అందించాం, అక్క చెల్లెమ్మలకు అందించాం, అవ్వాతాతలకు అందించాం, కానీ మేము ఎక్కడ పొరపాటు చేశామో అర్థం కాలేదు, మమ్మల్ని ప్రజలు ఎందుకు ఇలా ఓడించారు అనేది మాకు తెలియలేదు, అది కూడా ఇంత ఘోరమైనటువంటి ఓటమి. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే దాని మీద మేము సమీక్షించుకుంటాం. దీనికి సంబంధించి ఎక్కడ ఏ కారణాల వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనేది మేము తెలుసుకుంటాం. ప్రతిపక్షం ఏమీ మాకు కొత్త కాదు, మాకు అలవాటే. ఇక గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. కేంద్రంలో కీలకంగా మారుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారుకి ఇప్పుడు ఆయన కీలకంగా మారినటువంటి వ్యక్తి. సో భవిష్యత్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఆయన చాలా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు మాట్లాడేటువంటి విధానం. సో దీంట్లో ఎటువంటి తప్పు లేదు. మా ఓటమికి గల కారణాలను మేము విశ్లేషిస్తాం, అన్వేషిస్తాం అనేది ఆయన స్పష్టం చేశారు. అట్ ద సేమ్ టైం అదే టైంలో ప్రస్తుతం ఎన్డీఏకి బీజేపీకి టీడీపీ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ వన్ సైడెడ్ మెజారిటీగా బీజేపీకి సీట్లు రాలేదు. సో ఇక్కడ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో జనసేన టీడీపీ గెలుచుకున్నటువంటి ఎంపీ స్థానాలు అక్కడ అవసరం. సో ఇప్పుడు కీలకంగా మారారు. సో ఈ సమయంలోనే రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టుకోవాలి. రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం నిధులు కావచ్చు, లేదంటే యూనివర్సిటీలు కావచ్చు, అమరావతి కాకపోతే ఏదో ఒకటి రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి నిధులు కావచ్చు, ఏదైనా సరే స్టేట్ డెవలప్మెంట్కి కావలసినటువంటి ప్రతి విషయం, ప్రతి అంశాన్ని ఇప్పుడే మనం డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చు. ఆ విషయాన్ని సున్నితంగా గుర్తు చేశారు. సో ఇది ఒక బాధ్యతాయుతమైన నాయకుడు మాట్లాడే విధానం. ఇక ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు మాట్లాడుతున్నటువంటి విధానం కనుక ఒకసారి చూసినట్లయితే, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయి, చంద్రబాబు నాయుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, అందుకనే ఇలా గెలవటం జరిగింది, దీని మీద మేము కోర్టుకు వెళ్తాం. ఈ వ్యాఖ్యలు చేసింది కూడా ఎవరో కాదు, స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే. సో గెలిస్తే మేము గెలిచాము, ఓడిపోతే వాళ్ళు మోసం చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఒకసారి. ఆత్మవిమర్శ అనేది భవిష్యత్తులో మీరు విజయం సాధించడానికి పునాది వేస్తుంది. పరనింద అనేది అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే 2019లో ఓడిపోయిన తర్వాత టీడీపీ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, మేనేజ్ చేశారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. ఇది వాస్తవం. సో ఇప్పుడు వీరు అదే చేస్తున్నారు. మరి ఆ రోజు మీకు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినాయేమో, లేకపోతే ఇంకేదన్నా అవకతవకలు జరిగినాయేమో, మాకు 151 ఎలా వస్తాయి అని చెప్పి ఆ రోజు మీరు ప్రశ్నించలేదే. స్వాగతించారు, ప్రజలు మా వైపు నిలబడ్డారు, మాకు మెజారిటీ ఇచ్చారు, భారీగా మా వైపు నుంచున్నారని మీరు ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు మీరు దీని గురించి ప్రశ్నించినప్పుడు ఈరోజు ప్రశ్నించే అర్హత మీకు లేదు. 151 వచ్చిన రోజు మాకెందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని మీరు అడగనప్పుడు, 160 సీట్లు వచ్చినప్పుడు వాళ్ళకెందుకు ఇన్ని సీట్లు వచ్చినాయి అని అడిగే అర్హత మీకు లేదు. కాబట్టి ఆత్మవిమర్శ చేసుకుని మనం ఏం తప్పులు చేశాం అనే వాటిని సరిదిద్దుకుని వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మరలా అధికారం వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మేమంతా బాగానే చేశాం, వాళ్ళు తప్పు చేశారు అంటే మాత్రం అది ఇంకా నష్టాన్ని చేకూరుస్తుంది. నాయకుడు వెళ్తున్న దారిలో మిగిలిన వాళ్ళు వెళ్తే ఆ పార్టీ ఇప్పటికైనా సరే మరలా పుంజుకునే అవకాశం ఉంటుంది. లేదు ఇదే పరిస్థితుల్లో కొనసాగితే ఇంకా అధపాతాళానికి వెళ్ళే అవకాశం ఉంటుంది.